మరి బాప్తిస్మం తీసుకోవడానికి మరి సోదరి అన్ని విషయాల్లో అన్ని విధాలుగా సిద్ధపడి వచ్చానని తెలియజేసిన మాటలు మీరు ఉన్నారు. దాన్ని మన మాటల ద్వారా గుర్తించాలని నమ్ముతున్నాను. మరి బాప్తిస్మం తీసుకోవడానికి ముందుగా మరి పాపములను ఒప్పుకోమని మీరు తెలియజేశారు కనుక తను ఇంతవరకు మనకు ఓటెలిసిన ఆ నుంచి నేటి వరకు ఈ క్షణం వరకు తను మీకు ఆయస్కరంగా ఏది విషయంలో పాపం చేసి ఆ ప్రతి విషయంలో కూడా తండ్రి నీకు క్షమాపణను కోరుతూ తన విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, జ్ఞాపకం చేస్తున్నాం దేవా. మరి తనకు తెలిసి తెలియక లేదా కావాలని ఎన్నో సందర్భాలలో ఎన్నో విధాలుగా పాపం చేసి ఉండొచ్చు. లోకం దృష్టిలో మరి పాపం చేసి ఉండకపోవచ్చేమో, కానీ మీ దృష్టిలో తను చేసిన పాపం తనకు తెలుసు, మీకు తెలుసు. ఆ విషయాల్లో మీ నుంచి క్షమాపణను కోరుకుంటున్నాము. కోరితే క్షమించమని వెళ్తే క్షమించడానికి సిద్ధమైన మంచి మనసు కలిగిన వారిని చేశాను. ఒక మనిషి మరి క్షమించమని కోరితే క్షమించలేడు, కానీ మరి మిమ్మల్ని మనం క్షమించమని కోరితే మాత్రం మీరు క్షమించడానికి వాళ్ళకి సిద్ధంగా ఉంటారని తెలియజేస్తారు. ఈ సమయంలో సోదరి విషయంలో తన యొక్క పాప జీవితాన్ని క్షమించమని, తనకు పాప క్షమాపణను సాధించమని ప్రార్థిస్తారు. మీరు క్షమిస్తేనే కానీ, తన పాపాలను మీరు క్షమిస్తేనే కానీ క్షమాపణ దొరకదు. కాబట్టి మీ సన్నిధిలో క్షమాపణను కోరుకుంటూ తండ్రి మరి పశ్చాత్తాపడుతున్నగా మన తోడుగా ఉంటుంది. తన చూపుల ద్వారా, తన ఆలోచనల ద్వారా, తన మాటల ద్వారా, తన ప్రవర్తన ద్వారా తను చేసిన ప్రతి పాపాన్ని తండ్రి క్షమించి తనకు క్షమాపణను ప్రసాదించుకుని నడుస్తున్నాం. భవిష్యత్తులో మరలా అటువంటి పాపం చేయకుండా ఉండడానికి కావాల్సిన జ్ఞానమును ప్రసాదించుకొని అనిపిస్తున్నాం. మరి యవన ప్రాయం ఉంటున్న సోదరి తండ్రి మీకు తెలిసి లోకం ఆకర్షిస్తుంది, లోకం ఎన్నో విధాలుగా తండ్రి పాపము చేయడానికి ప్రేరేపిస్తుంది తండ్రి. అటువంటి భయంకరమైన పరిస్థితులలో కూడా నమ్మకముగా బ్రతకడానికి, ధైర్యంగా ముందుకు కొనసాగడానికి, పాపము చేయకుండా పరిశుద్ధంగా తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి కావలసిన జ్ఞానమును ప్రసాదించండి, సహాయమును అనుగ్రహించండి. ఒక మనిషి పాపం చేయకుండా ఉండాలి అంటే వాక్యము ద్వారానే అది సాధ్యమవుతుంది తండ్రి. నీ ఎదుటి నేను పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అన్నారు తండ్రి. ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో వారు పాపము చేయడం మీ లేఖనం తెలియజేస్తున్నారు. యవనస్తులు మరి పడిపోకుండా ఉండాలంటే కూడా వాక్యము ద్వారానే సాధ్యమని చెప్పారు కనుక మీ వాక్యానికి దగ్గరగా, లోకానికి దూరముగా, మీ సన్నిధికి దగ్గరగా, లోక ఆలోచనలకు దూరంగా మీ కుమార్తె సోదరి ఉండగలిగి సహాయించమని ప్రార్థిస్తూ తన యొక్క భక్తి జీవితాన్ని మీ పాదాలు చెప్పుకొడుతూ తోడుగా ఉండడం అర్పిస్తున్నాం తండ్రి. ఎప్పటివరకు చక్కగా మరి సంఘంలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ చక్కగా మీ వాక్యాన్ని నేర్చుకుంటూ మీ సన్నిధిలో పాటల ద్వారా కీర్తిస్తూ ఎంతో చక్కగా ముందుకు కొనసాగిన సోదరి భవిష్యత్తులో ఇంకా ఉన్నతంగా రెట్టించిన ఉత్సాహంతో మీ కొరకు మనకు సహాయించండి. మరొకసారి తన పాపాలన్నింటినీ క్షమించి తనకు ప్రాయశ్చిత్తం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తన జీవితాన్ని మీ పాదాలు చెప్పుకుంటాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనను మీకు చేయించున్నాము తండ్రి. ఆమేన్. ఓకేనా? ఇంకా చేసుకుంటాం. సరే అమ్మా, నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి పంచభూతాల సాక్షిగా, ఓకేనా, సంఘం ఎదుట, దేవుని పనులు ఎదుట, నీ పిల్లలు ఎదుట, సంఘంలో ఎదుట నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో అర్థిస్తాను. ఓకేనా? ఇంట్లో మూసుకో, ఓకేనా? అలా గట్టిగా ఉండు, ఓకేనా? ఒకేసారి వచ్చేస్తాం, కంగారు పడదు. ఓకేనా? చిన్ని కూడా పట్టుకో, ఇదైతే చిన్ని పట్టుకొని పట్టుకోవాలి, ఓకేనా? ధైర్యంగా ఉండు.